గ్రామ పంచాయతీ ఎన్నికల తీరుపై వరంగల్ ఎల్వి కళాశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు అధికారులు. ఇంటర్ విద్యార్థులకు ప్రత్యక్ష ఎన్నికలను తలపించేలా మాక్ నిర్వహించారు. వరంగల్ ఎల్వి కళాశాల నుంచి మాక్ పోలింగ్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యు. పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారాన్ని అవగాహన కల్పించడం కోసం లాల్ బహదూర్ కళాశాలలో విద్యార్థులకు పంచాయతీ ఎన్నికల పైన అవగాహన కల్పించడం కోసం మాక్ పోలింగ్ నిర్వహించున్నారు. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా విద్యార్థులు బార్లు తీరిన పరిస్థితి కనబడుతుంది. పల్లెల్లో ఎట్లయితే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ సెంటర్ల వద్ద ఎట్లయితే నిలబడతారో అట్లనే విద్యార్థులను నిలబెట్టి మాక్ పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితులలో వాళ్ళను విద్యార్థులను కూడా ఎస్ఐగా పోస్టులు వేసి ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు వార్డు మెంబర్లు, సర్పంచులు ఎన్నికలు జరిగే విధంగా కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. లాల్ బహదూర్ కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర రెడ్డి సార్, చెప్పండి, ఈ మాక్ పోలింగ్ ఎందుకు నిర్వహిస్తున్నారు సార్? సో ప్రజాస్వామ్యంలో గ్రామ పంచాయతీలు అనేటివి చాలా కీలకం. ప్రతి గ్రామం ఒక రిపబ్లిక్ కావాలని మహాత్మా గాంధీ చెప్పాడు. దాంట్లో భాగంగా పిల్లలకు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరుగుతాయి, సర్పంచ్ ఎన్నిక ఎలా ఉంటుంది, ఉప సర్పంచ్ ఎన్నిక ఎలా ఉంటుంది, దాంట్లో డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటి, నామినేషన్లు అంటే ఏంటి, ప్రచారం అంటే ఏంటి, ఈ పిల్లల్లో అవగాహన లేదు. కాబట్టి ఇంటర్మీడియట్ పిల్లలకు అవగాహన కల్పించడానికి ఈ విధానాన్ని, అంటే ఈ మోడల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మేము కండక్ట్ చేశాము. అందులో భాగంగా పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు. దాంతోపాటు అసలు గ్రామంలో గ్రామసభ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మేము ఇందులో భాగంగా అవగాహన కల్పిస్తున్నాం. పిల్లలు ఎన్నికైనట్టుగా కూడా సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాం. ఇదంతా కూడా విద్యార్థులకు ఒక 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ అవగాహన కల్పించాం. అందులో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మీరు చెప్పండి, ఇది అంటే దీనివల్ల ఎట్లా రేపు భవిష్యత్ తరాలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? తప్పకుండా అండి. ఇప్పుడు భవిష్యత్ తరాలు అంటే భవిష్యత్ అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ఈ పౌరుల మీదనే రేపటి దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ భవిష్యత్ అంతా కూడా రాజకీయం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి ఒక రాజకీయ నాయకులను, నిజాయితీ గల రాజకీయ నాయకులను తయారు చేయడం కోసం మా కళాశాలలో, లాల్ బహదూర్ కళాశాలలో ఒక గ్రామంగా దీన్ని తయారు చేసి ఈ గ్రామంలో ఓటర్లందరూ నమోదు చేయించుకొని ఈ ఓటర్లను కూడా డిస్ప్లే చేసి ఆ ఓటర్లు చెక్ లిస్టులు బయటపెట్టి తర్వాత చెక్ చేయించుకొని దీన్ని ఆర్ఓ ద్వారా మళ్ళీ సర్టిఫై చేయించి మరి పోటీకి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉత్సాహవంతంగా ఉన్నారో, నాయకులుగా వాళ్ళ జీవితంలో ఎదగాలనుకున్నారో వారికి సంబంధించి వార్డు మెంబర్లుగా ఈ గ్రామాన్ని 5 వార్డులుగా విభజించడం జరిగింది. ఈ 5 వార్డులలో దాదాపు 12 మంది పోటీలో వార్డు మెంబర్లుగా ఉన్నారు. దాదాపు 4 సర్పంచులుగా పోటీ చేస్తున్నారు. వాస్తవంగా ఎన్నికల కమిషన్ ఏ రకంగా విధి విధానాలు రూపొందిస్తుందో అదే రకమైనటువంటి విధి విధానాల ద్వారా మేము కూడా మా ఉపాధ్యాయులందరూ కూడా నిర్వహించుకుంటూ మరి ఈ విధమైనటువంటి ఎన్నికలు విద్యార్థులకు కండక్ట్ చేస్తున్నాం మా కళాశాలలో. చెప్పండి, దేనికి పోటీ చేస్తున్నాం? వార్డ్ మెంబర్గా నేను పోటీ చేస్తున్నా. 2వ వార్డుగా నా గుర్తు వచ్చేసి గౌన్ గుర్తు. పోటీ చేయడం నాకు సంతోషంగా ఉంది. ఇదే తొలిసారి కాలేజీలో పార్టిసిపేట్ చేయడం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది మీరు చెప్పండి, ఈ గ్రామంలో ఎట్లా జరుగుతుంది, మీరు ఎట్లా చేశారు? ఇక సేమ్ గ్రామం తీరులో చేసామండి. మేము కూడా మాకు కూడా వార్డులు కేటాయించాలని 1వ నెంబర్ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు గుర్తు వచ్చేసి గ్యాస్ స్టవ్. నాకు ఇలా పోటీ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. రేపు పొద్దున రేపు ఫ్యూచర్లో పొద్దున లీడర్ని అయితే ఎలా ప్రజలతో ఇంటరాక్ట్ కావాలో. లీడర్ అయితే ఏం చేయాలి? లీడర్ అయితే ప్రజలకు మంచి చేయాలి. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు బ్యాట్ గుర్తు. సో మాకు ఇక్కడ ఇలా ఏమంటారు ఎలక్షన్స్ జరపడం చాలా హ్యాపీగా ఉంది. మాకు కొంచెం అంటే లీడర్షిప్ క్వాలిటీస్, ఛాంపింగ్, ఛాలెంజెస్ అనేది తెలుస్తున్నాయి. ఇలా గ్రామాలలో ఏం జరుగుతుంది, నువ్వు ఇక్కడ ఏం చేసినావు? గ్రామంలో ఇప్పుడు మన జనరల్గా ఎలక్షన్స్ అయితే అంటే కరప్షన్ అవుతుంది. ఇక్కడ మాకు కరప్షన్ లేకుండా ఇలాంటి ఇన్లీగల్ థింగ్స్ కాకుండా మేము మా ఓటర్స్ దగ్గరికి వెళ్ళి ఓటేయండి అని క్యాంపెయిన్ చేసుకుంటున్నాం. ఇంత అంటే బయట కూడా మేము ఇలానే కావాలి అనుకుంటాం. ఏం కరప్షన్ లేకుండా ఇంత సింపుల్గా ఒక రైట్ పర్సన్ని ఎంచుకోవాలి. ఎలక్షన్స్లో ఉంటారు కదా, అలా అందులో ఒక రైట్ పర్సన్ ఎలా ఎంచుకోవాలో అని కొంచెం అవగాహన వచ్చింది.
ఇది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం. మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం? అంటే మనకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలు మరింత బలోపేతం చేయడానికి అధికారాలు బదలాయించడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థలలో సర్పంచి, వార్డు మెంబర్సు, ఉప సర్పంచి ఎన్నికల ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులకు భవిష్యత్తు యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం వాళ్లకు అవినీతి రహిత ఓటర్లను ప్రలోభపెట్టకుండా వీళ్ళకి అసలు గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల విధానం ఎలా జరుగుతుంది, నామినేషన్ల ప్రక్రియ ఎలా ఉంటుంది, తర్వాత నామినేషన్ల పరిశీలన ఎలా ఉంటుంది, కంటెస్ట్ చేయడానికి అభ్యర్థికి ఉండవలసినటువంటి ఒక క్వాలిటీస్ ఏంటిది, తర్వాత వాళ్ళు పోటీ చేసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్స్ని మేము పరిశీలించడం జరిగింది, స్క్రూటినీ చేయడం జరిగింది, రిజెక్ట్ చేయడం జరిగింది, వాళ్ళ యొక్క అభ్యర్థులకు పార్టీ గుర్తులు ఇవ్వడం జరిగింది, ప్రచారం చేయడానికి వాళ్ళకి అవకాశం కొంత సమయం ఇవ్వడం అనేటువంటి జరిగింది. పార్టీ గుర్తులతో సహా విద్యార్థులు, ఎందుకంటే భవిష్యత్ అంతా ఈ యువ రక్తం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి విద్యార్థులకు ప్రజాస్వామ్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ఉల్లాసంగా ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రచారం చేసిండ్రు, పాల్గొంటున్నారు. ఓటింగ్ సరళి కూడా విస్తృతంగా భారీ క్యూ లైన్ నిలబడడం అనేటువంటిది జరిగింది. ఇది పరిస్థితి. మొత్తానికి విద్యార్థుల్లో రాజకీయ అవగాహనతో పాటు గ్రామాల అభివృద్ధి కోసం ఎట్లయితే పాటుపడతారో రాజకీయ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలలో నిలబడిన విద్యార్థులు కనుక రేపు భవిష్యత్ తరానికి, దేశానికి అభివృద్ధి కోసం పాటుపడే విధంగా కూడా తీర్చిదిద్ది వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ మాక్ పోలింగ్ నిర్వహించామని అధ్యాపకులు చెప్తున్నారు. విజయనగరం రాజుతో అశోక్ విష్ణు, వరంగల్.